ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. హరి ఓం. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయం. హరి ఓం. నిన్నటి వరకు 18 శ్లోకాలు చేశాం కదా. 16, 17, 18. 16 చదువుతారా ఎవరైనా? చదవండి, ఒక్కొక్కరు కోటి. ఇంకొకరు ఇంకొకరు ఓకే. నిన్నటి 2 శ్లోకాలలో భగవంతుడు చాలా చాలా జాగ్రత్తలు చెప్పాడు. ఏంటి? సాధకుడు యోగాభ్యాసం చేస్తూ ఉంటే ఎదురయ్యే సమస్యలు ఏంటి? మొట్టమొదటిది నిద్ర. ధ్యానాన్ని కూర్చుంటూనే ఫస్ట్ అతిథి, క్లోజ్ ఫ్రెండ్ నిద్ర వస్తుందండి. దాన్ని జయించాలి. ఎలాగా? ముందే అలర్ట్ అవుతూ భజన, స్తుతి లేదా కీర్తనం, నామము ఏదో ఒకటి చెప్పుకుంటూ నిద్రను దాటేయాలి. ఆ తర్వాత ఏమొస్తుంది? కొంతమందికి ఎక్కువగా
విపరీతమైన ఆలోచన, అస్సలు నిలబడదు. ధ్యానాన్ని కూర్చుంటూ ఓమని మొదలు పెడతారు. నిజంగా ఒక పక్క ధ్యానం జరుగుతుంటుందో లేకపోతే ఏమవుతుందో, గంట సేపు కూర్చున్న తర్వాత మనసు ఎక్కడెక్కడెక్కడో తిరిగి మళ్ళీ వచ్చేస్తుంది. సమయానికి ఓం అనేది గుర్తొస్తుంది, తర్వాత శాంతి అనేది గుర్తొస్తుంది. ఓం అనేది ప్రార్థన, శాంతి అనేది చివరికి చెప్పాము. ఈ మధ్య మనసు ఎక్కడెక్కడెక్కడో తిరుగుతుంది, విక్షిప్తము అన్నారు. అది కూడా దాటేయాలి. తర్వాత అదిగో దానికే ఇక్కడ అన్నారు, అతిగా తినేవాడికి ధ్యానం కుదరదు, అస్సలు తినని వాడికి ధ్యానం కుదరదు. అతిగా తింటే నిద్ర వస్తుంది, అసలు తినకపోతే లోపల నీరసం వస్తుంది. అందులో ఇంకొక విషయం కూడా చెప్పారు, ప్రపంచాన్ని నిరంతరం ఆస్వాదించేవాడికి అసలు ప్రపంచం వైపే చూడని వాడికి ఇద్దరికి కూడా కుదరదండి. అతి స్వప్నశీలస్య జాగ్రత్త, అతి స్వప్నం చాలా ఎక్కువైన నిద్ర, జాగ్రత్త అస్సలు నిద్రపోకపోవడం, ఇవి రెండు కూడా దెబ్బతీస్తాయండి. అలాగే ఇందులో ఇంకొక సందేశం, నిరంతరం కళ్ళగంటూ ఉండడం, అసలు జీవితాన్ని గురించి ఏమీ ఆలోచించుకోకుండా ఉండడం, ఇవి రెండు కూడా లాభం లేదండి. కాబట్టి ఏం చేయాలి, ఏది అవసరమో అది స్వీకరించాలి, ఏది అవసరమో అది చూడాలి, ఏది అవసరమో అది వినాలి, ఏది అవసరమో అది తెలుసుకోవాలి, అలా ఏది అవసరమో అది చేసి తీరాలి. బాధ్యతాయుతమైనటువంటి అన్ని రకాల పనులలో జాగ్రత్తగా చేయవలసింది చేస్తూ, తెలుసుకోవాల్సింది తెలుసుకుంటూ, చూడవలసింది చూస్తూ, వినవలసింది వింటూ కూడా ఎవరు శరీరము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి తన కంట్రోల్లో ఉంచుకోగలడు, వాళ్ళకి దానిని ఆపే శక్తి వస్తుంది. మ్రొక్కయ్య వంగనేది మ్రోనయ్య వంగున, చిన్న పిల్లాడప్పుడే వినని వాడు పెద్ద అయిన తర్వాత వింటాడా? అలాగే ప్రారంభంలో అస్సలు డోంట్ కేర్ అనేటువంటి మనసు తర్వాత దారిలోకి వస్తుందా? సో నువ్వేం చేసినా నీకు తెలిసి నీ అధీనంలో నువ్వు కానీ వ్యవహరిస్తూ ఉంటే, నువ్వు ఏది అవసరం లేదంటే అది వదిలేసుకోగలవు, ఏది అవసరం ఉంది అంటే దాన్ని పెంచుకోగలవు. అలాగా ఉండాలి. అప్పుడు దుఃఖాలను జయించే ధ్యానయోగం లభిస్తుందండి. అనుకున్నది సాధించగలిగే మన సంయమనం కుదురుతుందండి. ఓకే, మనసు నిగ్రహానికి వచ్చింది. ఏం చేయాలి? యదా వినియతం చిత్తం ఆత్మని ఏవ అవతిష్టతే. అరే చేతులు తిప్పకూడదు, నువ్వు అటు ఇటు చేసి మొత్తం ఇక్కడ డిస్టర్బెన్స్, నా స్క్రీన్ అంతా కనిపిస్తుంది. నువ్వు వినగలిగితే జాగ్రత్తగా ఎదురుగా ఉండలేదు, ఫోన్ మీ అమ్మ వైపుకి తిప్పు, కూర్చో. యదా చిత్తం వినియతే, ఎప్పుడైతే నీ మనసు నిగ్రహానికి వచ్చిందో ఆత్మని ఏవో అవతిష్టది, ఆత్మలో నిలబెట్టాలి. ఆత్మలో నిలబడినప్పుడు సర్వకామేభ్య నిస్పృహ, నిజంగా నీ మనసు కానీ ఆత్మను గుర్తించి ఆత్మలో నిలబడుతుంది అంటే ప్రపంచంలో ఏవి కావాలి అని అనిపించదు. యుక్తహైతి ఉచ్యతే, అప్పుడు నిగ్రహం కలిగి ఆత్మ సంయమనం కలిగిందండి అంటారు. అంటే ఏ దాని మీద కోరిక 24 గంటలు కాదు. ఇక్కడ నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడు నీ మనసు బాగా నిగ్రహానికి వస్తే నీకు ఇంకా కావలసినవి ఏమీ లేదు అని తెలుస్తుంది. ఎలా అండి?
కేజీ క్లాస్ నుండి పీజీ క్లాస్ వరకు వచ్చాడు, పిహెచ్డి చేస్తున్నాడు. ఇతనికి ఎప్పుడన్నా అనిపిస్తుందా నేను కూడా స్కూల్ చదువుకుంటే బాగుండేది, కాలేజీకి వెళ్ళింటే బాగుండేది? అవన్నీ చేసి వచ్చావు కదయ్యా, చేసి దాటుకొని కదా వచ్చావు. ఇంకా అవి లేవే అని ఎందుకు అనిపిస్తుంది? ఇప్పుడు కానీ స్కూల్లో కూర్చోండి అంటే ఎంత బాగున్నావు. స్కూల్లో నువ్వు కూర్చోవచ్చు, స్టూడెంట్ లాగా కాదు, టీచర్ లాగా వెళ్ళచ్చు. కాలేజీలో కూడా కూర్చోవచ్చు, లెక్చరర్ లాగా వెళ్ళచ్చు, ప్రొఫెసర్ లాగా వెళ్ళచ్చు కదా. పైకి వెళ్ళిన వాడి కింద లేదే అని ఎందుకు అనిపిస్తుంది? సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే, నీకు ఆత్మస్వరూపం గుర్తు ఉండి మనసును నిగ్రహిస్తే చింతే ఉండదు. పంచపక్ష పరమాన్నాలు పుష్టిగా భుజించి అంటూ చేయి కడుక్కొని వచ్చి కూర్చున్న వాడికి ఆకలి అవుతుంది, చద్దన్నం ఉంటే బాగుండే అని అనిపిస్తుందా? అలాగే ఆత్మధ్యానంలో మనసుకు నిలకడ కుదిరినప్పుడు విషయాల మీద దృష్టి అంతే ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. చిత్తం వినియతం విశేషేణ నియతం, బాగా నిగ్రహించబడి ఆత్మని అవధిష్ట, ఆత్మలో నిలబడినప్పుడు. ఆత్మలో నిలబడడం అంటే ఏంటంటే, స్వామీజీ అది ఎక్కడుంటా చెప్పండి, తీసుకెళ్ళి పెడతాం. దేన్ని పెడతావు? ఆత్మ కనిపించేది కాదు, చిత్తము దొరికేది కాదు. దీన్ని తీసుకెళ్ళి దాన్ని ఎలా నిలబెడతామండి? ఆత్మ నువ్వే, చిత్తం అంటే ఆలోచనలే. నీకు నీవు స్పష్టంగా గోచరించినప్పుడు ఆలోచనలు అవంతరావే ఆగిపోతాయి. ఇంట్లో అల్లరి చేస్తున్నారు పిల్లలు, ప్రేమపూరితమైన నిగ్రహం కలిగిన తల్లి చూస్తూనే తక్కువ ఆపేస్తారు గొడవలన్నీ. ఏమనాల్సిన అవసరం లేదు, అనాలని కూడా ఉండదు. డిసిప్లైన్డ్ టీచర్ క్లాసులో అడుగు పెడుతూనే క్లాసులో పిల్లలందరూ చెప్పకుండానే సైలెంట్ అయిపోతారు. అలాగే ఆత్మ బాగా తెలియబడి అందుకోబడినప్పుడు మనసు దానంతటా అదే ఆగిపోతుంది. సర్వకామేభ్య నిస్పృహ, దేని కాలను కోరుకోదు. ఏమయ్యా కోరికలు? అసంతృప్తి ఉన్నప్పుడు కోరికలు వచ్చాయి, దాన్ని తీర్చుకుంటే ఇవి పోయాయి. నీకు సంతృప్తి కలిగి ఉన్న కోరిక ఏంటి? ఇంకా నిస్పృహ సర్వకామేభ్య. ఇది నువ్వు ప్రాక్టీస్ చేసేటప్పుడు ధ్యానంలో ఆత్మ గుర్తించబడింది అంటే తాత్కాలికంగా అయినా ఆగుతాయి. అలాగ పరిపూర్ణంగా ఆత్మతత్వాన్ని అందుకోగలిగినప్పుడు అసలు కోరికలు ఏమీ లేకుండా వెళ్ళిపోతాయి. నీ జీవితంలో ఏ కోరిక ఉండదా అండి? ఇంకా ఆప్తకామా అన్నారు అక్కడ. అన్ని కోరికలు తీరిపోయిన వాడయ్యాడు. ఏమంటే అన్ని కోరికలు తీర్చుకోవచ్చా? తీరిపోయిన వాడయ్యాడు. పూర్ణ తృప్తి పొందిన వాడయ్యాడు. యుక్త అయితే వచ్చేది అతడు మనోనిగ్రహం కలిగిన వాడు. ఎవడికి మనస్సు నిగ్రహంలోకి వస్తుంది అంటే, కోరికలు తగ్గే కొద్దీ మనసు నిగ్రహంలోకి వస్తుంది. మనసు నిగ్రహంలోకి వస్తుంది అని అంటే కోరికలు తగ్గుతూ వస్తాయి. అయితే ఇక్కడ కోరికలు ఆశయాలు కాదు, ప్రపంచాన్ని అనుభవించాలనే కోరికలు. ఏమండి, మహాత్ముడు ఆత్మతత్వాన్ని అందుకున్నవాడు ప్రపంచంలో ఏం చేయడా? వివేకానంద, చిన్మయానంద, మన శారదమ్మ ఏం చేయలేదా? వీళ్ళు తొలగించారు ప్రపంచాన్ని అంతటిని. ప్రపంచంలో ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏదేది అవసరం అన్నీ చూపించారు, అందుకునేటట్లు చేయించారు. నేను ప్రపంచాన్ని అనుభవించాలి అనే భావాలు ఎదుర్కో. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ప్రపంచం అద్భుతమైన ప్రేరణ పొందుతుంది.
ఆత్మతత్వాన్ని అందుకున్నటువంటి వాడు ఏమండి ధ్యానంలో అందుకున్నాడు, ప్రపంచంలోకి వెళితే మళ్ళీ మర్చిపోతాడా? నో. ధ్యానంలోని తత్వాన్ని అందుకుంటే మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత అదేం మరపు రాదు. ఎలా? ఇదిగో చూడండి 19. యథా దీపో నివాతస్థః నేంగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. బాగా వినండి, గుర్తించండి. వ్యక్తికి ఆత్మపరమైన జ్ఞానం పెరిగే కొద్దీ మనసు నిలకడకు వస్తుంది, ఆలోచనలు తగ్గిపోతాయి. అవునా? ప్రపంచం మీద అనుభవించాలని కోరికలు కాదు, ప్రపంచంలో చేయవలసిన విషయాలు ఏవైతే ఉన్నాయో అటువైపుకి వెళ్ళిపోతాయి ఆశయాలు. అంటే ఏ కోరికలు లేకుండా ఎందుకు బతుకుతున్నాడో తెలియకుండా బతుకుతాడని కాదు. లోపల ఉండవలసిన ఆలోచనలు ఉంటాయి, ఆ ఒత్తిడి కలిగించవు. వర్షం వచ్చింది, నీళ్ళన్నీ వచ్చి నదిలో పడ్డాయి, పొంగుతుంది నది, వేగం పెరుగుతుంది, మురికైపోతుంది. వర్షాలు ఆగిపోయాయి, ఆ పొంగు తగ్గుతుంది, మురికి వెళ్ళిపోతుంది. నీళ్ళు వస్తూ ఉంటాయి కానీ నిశ్చలంగా ఉంటాయి, అంత వేగం ఉండదు, స్వచ్ఛంగా ఉంటాయి. కింద ఎంత లోతుందో కూడా తెలుస్తుంది, కింద ఏమున్నదో కూడా తెలుస్తుంది. అలాగే కోరికలు తగ్గే కొద్దీ మనసులో మురికి వెళ్ళిపోతుంది, ఆలోచనలు స్వచ్ఛంగా ఉంటాయి, జీవితాన్ని వెలిగింపజేసే ఆలోచనలు ఉంటాయి, ఇతర జీవితాలను వెలిగింపజేసే ఆలోచనలు ఉంటాయి. ఆవురావురు మన ప్రపంచం మీద వెళ్ళి అనుభవించాలి అనే ఆయన కోరికలు వెళ్ళిపోతాయి. అదిగో అప్పుడు వాళ్ళ దృష్టి యదా నివాతస్థః దీపః న యింగతే. దీపం సపోజ్ ఒక కుండలో పెట్టారు, చుట్టూ నుంచి ఎంత గాలి వచ్చినా దీపానికి ఏం కాదు. చుట్టూ గాలి నుండి ఆ తాకిడి తగలకుండా ఆసరా ఉంది, చాటుగా దీపం వెలుగుతూనే ఉంటుంది, వెలుగు కనిపిస్తుంది. జనరల్గా దీపం పెడితే ఏం చేస్తాం? పైన ఒక చిమ్నీ పెడతాం, అవునా? ఇంతకుముందు పెట్రోమాక్స్ లైట్లు ఉండేవి, దాని చుట్టూ గ్లాస్ ఉంటుంది, ల్యాంప్ గ్లాస్ ఉంటుంది. గ్లాస్ తీసేస్తే గాలి ఇచ్చుకుంటే ఒక్కసారి ఆరిపోతుంది. అలాగే లోపల కూడా ఏంటంటే ఆత్మజ్యోతి వెలుగుతూ ఉంది. బార్లు అన్ని ఇంద్రియాలు తెరిచి పారేస్తున్నాడు, వదిలేస్తున్నాడు అని అంటే అన్ని రకాల విషయ ఆకర్షణలు వచ్చే లోపల ఆ వెలుగు ఎప్పుడో ఆరిపోతుంది. అంటే బుద్ధి చచ్చిపోయిందండి, జ్ఞానం ఎగిరిపోతుంది, దాంతోపాటు నిగ్రహం వెళ్ళిపోతుంది. లోపల ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటి విషయం తెలియకుండా పోతుంది. కానీ ఇంద్రియాలు నిగ్రహించినప్పుడు తలుపులు వేయబడినట్లే. తలుపులు కిటికీలు తీసేస్తే గాలి మొత్తం వచ్చేస్తుంది, అవన్నీ వేసేస్తే ఇంట్లో దీపం స్పష్టంగా వెలుగుతూ ఉంటుంది. నివాతస్థః దీపః యథా న యింగతే. చుట్టూ రక్షణ లాంటి ప్రదేశంలో పెట్టబడిన దీపం ఏ విధంగా అయితే చెదరకుండా నిటారుగా వెళుతూ ఉంటుందో స ఉపమా స్మృత, అదేవిధంగా నిగ్రహించబడినటువంటి ఇంద్రియాలు కలిగినటువంటి వాళ్ళ లోపల జ్ఞానం యతచిత్తస్య యోగినః, నిగ్రహించబడిన మనస్సు కలిగినటువంటి యోగి యుంజతః యోగమాత్మనః, మనస్సు చెదరదు,
ఆత్మ జ్ఞానం దూరం కాదు. కనిపించే ప్రతిదానికి మనసు ఆకర్షించబడి పరిగెత్తితే లోపల బుద్ధిలో జ్ఞానం నిలబడదు. నీ బుద్ధిలో జ్ఞానం స్థిరంగా ఉంది అంటే కనిపించేటువంటి విషయాలతో ఎంత వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ కూడా మనసు చెదరదు. అర్జునుడు స్వర్గలోకానికి ఇంద్రుడి చేత తీసుకెళ్ళబడ్డాడు. ఇంద్రుడే కామికవనంలో ఉన్నప్పుడు ఆ మాతల్ని పంపించి రథంలో తీసుకొని వెళ్ళాడు స్వర్గలోకానికి. స్వర్గలోకం వెళ్ళిన తర్వాత అక్కడ రాక్షసులతో యుద్ధం చేసి అర్జునుడు జయించాడు. అర్జునుడికి అందరూ అన్ని వైపులా సన్మానాలు చేస్తూ ఉన్నారు. ఆ దేవతలందరూ అన్ని రకాల శక్తులు ఇచ్చి ఆశీర్వదిస్తున్నారు. చివరిగా ఒక పరీక్ష కూడా పెట్టబడింది. ఏమయ్యా, ఆ మహా ఉత్సవాన్ని చూసినటువంటి ఆ రంభ రాత్రిపూట నేరుగా వెళ్ళింది అర్జునుడు. పొగిడేసింది ఇష్టం వచ్చినట్టు, నువ్వంటే ఇష్టం అవుతుంది అని. అర్జునుడు చక్కటి పద్ధతిలో పెరిగినటువంటి వాడు, ఆచార వ్యవహారాలను నిష్ణాతుడు. అవునా? ఆ రంభ దగ్గరికి వస్తూనే ఆయన చూశాడు, ఇదేంటిది? ఆయన అన్నాడు, ఈయనకు వావి వరుసలు ఉన్నాయి. నువ్వు మా నాన్న దగ్గర ఉంటావు, మా నాన్నకు భార్య లాంటి దానివి, నాకు తల్లి లాంటి దానివి కదా, నా దగ్గరికి వచ్చి నీ కోరికలు వ్యక్తం చేస్తున్నావు ఏంటి? తల్లి ఎక్కడైనా కొడుకుతో ఇట్లాగా మాట్లాడుతుందా, వ్యవహరిస్తుందా? రమ్మ నవ్వేసింది. అవన్నీ మీ భూలోకంలో, మా లోకంలో అవన్నీ ఏమీ లేవండి. అవునా అని. నో నో నో, నేను భూలోకానికి సంబంధించినటువంటి వాడిని, ఇది తప్పు, ఇట్లా చేయకూడదు. తానందే, నా కోరిక తీర్చకపోతే నేను శాపం పెట్టేస్తాను. పెట్టుకుంటే పెట్టుకోపో, కానీ నేను నియమం తప్పను. వేధించింది. చివరికి ఇట్లాంటి చాలా జరుగుతాయి భూలోకంలో కూడా. తనే వేధించి తనే శాపం పెట్టేసి తన కోరిక తీర్చలేదని. నువ్వు మహాపురుషుడు అని చెప్పి నీ దగ్గరకు వచ్చాను, నువ్వు నా కోరిక తీర్చలేదు, నువ్వు కాపురుషుడు అయిపోదువు కాక, నపుంసకుడు అయిపోదువు కాక అని శాపం పెట్టేశాను. కామ వెళ్ళిపోయాడు. అదే నారదుడు మార్చేశాడు. తర్వాత నేరుగా వచ్చి, అయ్యా రాబోయేది అజ్ఞాతవాసం, మీ అన్న చాలా భయపడుతున్నాడు, మిగతా నలుగురు ఏదో విధంగా లోకానికి తెలియకుండా ఉండొచ్చు, కానీ నీ తేజశక్తిని దాచిపెట్టేది ఎలా అని మీ అన్న బాధపడుతున్నాడు. ఇదిగో ఈ రంభ ఇచ్చిన శాపం ఏదైతే ఉందో అది నీకు వరం అయిపోతుంది బావయ్య. నువ్వు ఆ సంవత్సరం కాలం, అవునా, నర్తకిలాగా కనిపిస్తావు. నువ్వు పురుషుడని ఎవడు అనుకోడు, అర్జునుడు అని చెప్పి నేను గుర్తించే అవకాశమే లేదు పో అనేసి. చూడు, వ్యక్తి జ్ఞానంతో ఆచార వ్యవహారాలని చక్కగా పట్టుకొని నియమంతో ఉన్నప్పుడు శాపాలు కూడా వరాలుగా మారుతాయి. కానీ లోపల జ్ఞానం లేకపోయినప్పుడు, జ్ఞానం ఉన్న నిగ్రహం లేకపోయినప్పుడు వ్యక్తి ఆకర్షణలకు లోనైతే సంబంధాలు చెడిపోవడమే కాదు, జీవిత లక్ష్యమే దూరం అయిపోతుంది. జీవిత లక్ష్యమే దూరం అయిపోతుంది. దానికి ఉదాహరణ వాడెవడు, దుశ్శల భర్త సైంధవుడు. అదే కామ్యకోణంలో ఉండేటప్పుడే ఈ సైంధవుడు అటు పక్క నుంచి వస్తున్నాడు, ఆఫ్ఘనిస్తాన్ అటువైపు నుండి. అది కూడా అదే, ఎక్కడికి హస్తినాపురం, ఢిల్లీకి వస్తున్నాడు. వస్తే ఈ అడవిలో ఉన్నారు వీళ్ళు. అక్కడికి వెళ్ళిపోయి ఎవరు లేరు, అందరూ దూరంగా ఉన్నారు, ద్రౌపది ఒకటే ఉంది. ఏంటా శబ్దాలు వస్తున్నాయి దారిలో అని చెప్పి వాళ్ళు అడవిలోంచి వస్తున్నారు. వాళ్ళు వచ్చి బయటకు వచ్చేటప్పటికి ఎంత ఎవరో వెళుతున్నారో మనం తెలియదు అనుకుంటుంది. ఈ లోపల వ్రతం వచ్చి ఆగింది అక్కడ. ఎవరో తన ఆడబిడ్డ భర్తే, వాడు సైంధవుడు. వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ అన్నయ్య అంటూ వెళ్ళింది ఈమె.
ఆడబిడ్డ భర్త అన్నయ్యగా. వాడొచ్చి ఆహా ఎంత అందంగా ఉన్నావు నువ్వు అని చెప్పి అలాగే ఒక్కసారి కబులించుకొని ఎత్తుకొని వెళ్ళి రథంలో పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు. అరిచింది గట్టిగా. ఎంతంత చెప్పింది వీడు వినలేదు. అరిచింది గట్టిగా. అక్కడ చూశాడు దౌమ్యుల వారు, వాళ్ళ పురోహితుడు పాండవులు. ఆయన గట్టిగా అరిచాడు. ఈ లోపల అర్జునుడు భీముడు వచ్చారు. అర్జునుడు వెళ్ళి పట్టుకొని వచ్చాడు. పట్టుకొని వచ్చి తలగా కోసి పారేస్తామన్నారు. ద్రౌపది వచ్చింది అడ్డు. మీ అందరికీ ఉన్నది ఒకే ఆడబిడ్డ, ఆడబిడ్డకు భర్త. వీడు చేస్తే మీ ఆడబిడ్డ కన్నీళ్ళతో మీ దగ్గరకు వస్తుంది. ఆమె పసుపు కుంకాలు మీరు తుడిచేయాల్సింది వస్తుంది. వద్దు అని వదిలేశారు. కానీ వదిలితే ఏం చేశారు? వాడు చక్కగా గుండు కొట్టి గాడి మీద కూర్చోబెట్టి వాళ్ళు కట్టేసి పంపించేశారు. అదే నువ్వు కానీ అక్కడ కామ్గా వెళ్ళిపోయినా ఎవడు పడించుకోడు. అదే వచ్చావు చక్కగా పలకరించి చెల్లి పలకరించి వెళ్ళిపోయినా ఉండేది. కానీ చూడండి, ఆ తర్వాత మళ్ళీ వాడు తపస్సు చేయడము, ఆ తపస్సు చేస్తే వాళ్ళ నాన్నగారు తపస్సు చేయడము, ఆయన తపస్సు చేస్తే నా కొడుకు తల ఎవడైతే ఎవడు కింద పడేస్తాడో వాడి తల 1000 ముక్కలైపోవాలి అని వాళ్ళ నాన్నగారు శాపం పెట్టడం. అదంతా రాబోయే కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడి దగ్గరుండి ఈ సైంధవుని తెల తగ్గొట్టించి అది తీసుకెళ్ళి వాళ్ళ నాన్న సంధ్యావందనం చేస్తున్నాడు. వాళ్ళ నాన్న చేతులు వేసాడు బాణం పెట్టి. వాళ్ళ నాన్న ఉలిక్కిపడి తల కింద పడేసాడు. వాళ్ళ నాన్న తల 1000 ఒక్కలైపోయింది. వీడు చచ్చాడు, వాడు చచ్చాడు. ఏమయ్యా, నిగ్రహం లేకపోతే అన్నీ జారిపోతాయి. ఆత్మజ్ఞానం ఉంటే అన్ని జాగ్రత్తలు ఉంటాయి. భగవంతుడు అనుగ్రహిస్తాడు, అన్నిటినీ అనుకూలం చేస్తాడు. యతచిత్తస్య యోగినః యుంజతః ఆత్మనః యోగం. మనోనిగ్రహం కలిగినటువంటి వాడికి, విషయాల ఆకర్షణలలో పడిపోయినటువంటి వాడికి, రాగద్వేషాలకు లోను కానటువంటి వాడికి అయ్యా తత్వం లభిస్తుంది. ఆత్మయోగ ప్రయత్నిస్తే ఆత్మ తత్వం లభిస్తుందండి. మనసు నిలకడగా ఉన్నవాడికి ఆత్మతత్వం లభిస్తుంది. ఓకే, ఇంతగా ఎప్పుడు లభిస్తుందండి? ఎలా ఉంటుందండి అది? ఎందుకో యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. మరొకసారి చూడండి. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. యత్ర చిత్తం యోగసేవయా నిరుద్ధం ఉపరమతే. యోగసేవయా నిరుద్ధం చిత్తం యత్ర ఉపరమతే. ఈ యోగ సేవన ద్వారాగా నిరోధించబడినటువంటి మనస్సు ఉపరమతే పూర్తిగా శాంతించిందో, ఎత్రచ ఎక్కడైతే ఆత్మానం ఆత్మని పశ్యతి తుష్యతి, ఎక్కడైతే తనలో తనను చూస్తున్నాడో ఆత్మగా, పశ్యతి తుష్యతి చూసినవాడు తృప్తి చెందుతాడు పూర్తిగా. యోగాభ్యాసం, ఇదే ధ్యాన యోగాభ్యాసం ద్వారాగా ఆత్మ సంయమ యోగము, ధ్యాన యోగము ఆచరించడము ద్వారాగా నిగ్రహించబడినటువంటి మనస్సు పరమాత్మ అయిన తనలో తనను ఆత్మగా దర్శిస్తుంది. అప్పుడు పూర్తిగా తృప్తి చెందుతుంది.
ఆత్మస్పృహ కలిగే కొద్దీ ఉపశమిస్తూ ఉంటుంది మనసు. ఆత్మ సంపూర్ణంగా ఎప్పుడైతే సమాధి స్థితిలో దర్శనమైందో పరిపూర్ణమైన తృప్తి కలుగుతుంది. ఇంకా ఆరాటం ఎక్కడిది? బాగా తిని త్రేనిపాడు అంటే ఆకలి ఎక్కడిది? ఎంతమంది చెప్పారు, విషయ ఆకర్షణ నుండి బయటపడి ఆత్మధ్యానం చేస్తూ ఆత్మను గుర్తించిన వాడు చక్కగా గ్రహించాలి. ఇక్కడ ఏంటి అంటే బయట తెలియబడేది కాదు, ఎక్కడికో వెళ్ళి అందుకోబడేది కాదు, మనసు చేత చూడబడేది కాదు. మనసు సంపూర్ణంగా నిరోధించబడినప్పుడు తన లక్ష్యమైన పరమాత్మ తన స్వరూపమే అయ్యున్నాడు అని రికగ్నైజ్ చేయడం, దాన్ని రియలైజేషన్ అన్నారు. అజ్ఞానం ఉన్నంతవరకు దేహభావం ఉంటుంది, అజ్ఞానం పోతుంది దేహభావం కూడా పోతుంది. కలగంటూ ఉన్నంతవరకు తనను కూడా కలలో ఒక వ్యక్తిగా అనుకుంటాడు. కళ నుండి మేలుకుంటూనే కళంతా తన మనసే సృజించింది అని తెలుస్తుంది. మనసు మీద పడుకో ఉన్నాడు, హాయిగా నిద్రపోతున్నాడు, ఒక్కడే. ఆయన మనసు ప్రపంచాన్ని సృజించింది. ఆ సృజించబడిన కళలో తను కూడా ఒకడుగా ఉన్నాడు. కళ అంతటినీ పుట్టించింది నువ్వయినా కళలో నువ్వు ఒక పాత్ర ధరించావు. అప్పుడప్పుడు సినిమా డైరెక్టర్ ఉంటాడే, మొత్తం నడిపించేది ఆయన అప్పుడప్పుడు ఒక క్యారెక్టర్ తీసుకుంటాడు దాంట్లో. సేమ్ వే కళ ఇక్కడ కూడా అదే. బ్రహ్మాండానంతా సృజించిన వాడే ప్రతి క్యారెక్టర్ వాడే అయినాడు ఇక్కడ. ఏమంటే నువ్వు ప్రపంచాన్ని చూస్తాను, ప్రపంచం మాయమైపోతుందా? నీకు మాయమవుతుంది. నీకు అన్యత్వ దృష్టి ఎగిరిపోతుంది. ప్రపంచం నాకంటే అన్యంగా ఉంది, ప్రపంచంలో నేనేమో అందుకోవాలి అనేటువంటి ఆ భావం ఎగిరిపోతుంది. ప్రపంచం ఉంటుంది బయటే, ఇది నేను కంటే అన్యం కాదు అని తెలుస్తుంది. ఉన్నది నేను అనేవాడు ఒక్కడే, అందరిలో నుండి వ్యక్తమవుతున్నటువంటి వాడు. చిత్తం ఉపరమతేత్ర, చిత్తం సంపూర్ణంగా శాంతించినప్పుడు. ఆ శాంతి కూడా ఏది గాఢ నిద్ర లాంటి స్థితి కాదు, లేదా శ్మశానంలోకి వెళ్ళి అక్కడ నిశ్శబ్దాన్ని గ్రహించడం కాదు, లేదా బాగా తిని నిద్రపోవడం కాదు, లేదా బాగా తాగి పడుకోవడం కాదు. యోగ సేవయా నిరుద్ధం చిత్తం. కర్మ, భక్తి, జ్ఞాన, ధ్యాన యోగాల అభ్యాసంతో మనసు శుద్ధి చేయబడి, అవునా, బుద్ధితో ఆత్మతత్వాన్ని అర్థం చేసుకొని దేహభావాన్ని వదిలించుకొని ఆత్మతత్వంలో స్థిరపడినప్పుడు అందులో తనను దేహ మనోబుద్ధులకు అన్యంగా ఆత్మతత్వంగా అందుకోగలిగినప్పుడు సంపూర్ణమైన తృప్తి కలుగుతుంది. ఎంట్రన్స్ రాశాడు, ఆఫ్ కోర్స్, ఇంజనీరింగ్ ఎంట్రన్స్, మెడిసిన్ ఎంట్రన్స్. ఆరాటపడుతున్నాడు రిజల్ట్ వచ్చేంత వరకు. అవునా, రిజల్ట్ లేట్ అవుతుంది, పోస్ట్ పోన్ చేస్తున్నారు, టెన్షన్ పెరిగిపోతుంది. వచ్చింది రిజల్ట్, వెళ్ళి చూసుకున్నాను, చూస్తే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అందే ఉంది. ఎలా ఉంటుంది ఇప్పుడు? ఫస్ట్ ర్యాంక్ పొందింది. ఎలా అంటే నిశ్చలత కలుగుతుంది, ఎలాంటి తృప్తి కలుగుతుంది. అది కూడా ఒక చిన్నదే. ఆ తర్వాత మళ్ళీ అసంతృప్తులు వస్తాయి. కానీ ఇక్కడ ఒకసారి ఆత్మతత్వం అనుభవానికి వచ్చింది అని అంటే అలజడులు అన్నీ ఆగిపోయాయి. ఇది శాశ్వతంగా అయిపోవడం, అలజడులు శాశ్వతమైన తృప్తి కలగడం. ఇంకా అలజడి రాదు, అసంతృప్తి రాదు.
ఎలా ఉంటుందండి ఆ స్థితి? శ్లోకం చదివేసి వదిలేద్దాం. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. ఎత్తు ఏదైతే అక్కడ కలిగిన తృప్తి, ఆత్యంతికం సుఖం, పోలికే లేనటువంటి అనంతమైన సుఖం. మళ్ళీ దుఃఖం వచ్చే అవకాశాలు లేవు. బుద్ధిగ్రాహ్యం, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నవాడో లేదా నేషనల్ వైడ్గా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నటువంటి వాడు ఇంకెవరితో పోల్చుకోడు. ఆత్యంతికం సుఖం, పరిపూర్ణమైన సుఖం. అది అర్థమవుతుంది ఇతని బుద్ధికి, కానీ బుద్ధి చేత అందుకోబడింది కాదు. నీకు అర్థమవుతుంది, నువ్వు చూపించలేవు. అతీంద్రియం, ఇంద్రియాలకు అతీతమైనది. వేత్తిచ యత్రచ ఏవ అయం, ఎక్కడైతే వీడు దాన్ని తెలుసుకున్నాడో తత్వతః స్థితః చలతి, తత్వంలో స్థిరంగా నిలబడతాడు, ఇంకా చెదరడు. అది గుర్తించినవాడు. స్థితః చలతి. ఇంకే అసంతృప్తులు, భయాలు ఏమి రావు. దానికే ఆత్మజ్ఞానం దగ్గరకు వచ్చే భయాలన్నీ ఎగిరిపోతాయి. ఎందుకంటే ఉన్నవాడు ఒక్కడే ఇక్కడ. దానికే చెప్పారు, అజ్ఞానం వలననే అన్ని రకాల భయాలు. ఆత్మజ్ఞానం ఉన్నప్పుడు ఏ భయాలు లేవు. రెండోవాడు లేడు. భయం ఎక్కడి నుంచి వస్తుంది? భయపెట్టేవాడు ఉంటే కదా భయం వచ్చేది. భయపెట్టేవాడు లేకపోతే భయం ఎక్కడి నుంచి వస్తుంది? రెండోవాడే లేడు. దానికి అద్వైతేన అభయం అని అన్నారు. దేహాత్మభావంలో ఉన్నప్పుడు సెక్యూరిటీ ఎంత ఉన్నా భయాలకు అవకాశం ఉంది, ప్రమాదానికి అవకాశం. ఎవరో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి, ఆమె పెట్టుకున్న సెక్యూరిటీ ఆమెను కాల్చిపారేశారు. దేశంలోనే అత్యంత గొప్పదైన ఏకైకమైన అధికారం, ఆ బోల్డ్ అండ్ సెక్యూరిటీ, ఆమె వాళ్ళ చేత చచ్చిపోయింది. ఇక్కడ అలాంటి సెక్యూరిటీ కాదు. మరేంటి ఇక్కడ చావుకు అతీతమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. భూమి అది ఆయుధం చేత మరణం లేదు, నీటి చేత తడపబడదు, అగ్ని చేత కాల్చబడదు, వాయువు చేత ఎండించబడదు. అయ్యా మరణమే లేదండి, ప్రమాదము లేదండి, పోలికే లేదండి. అజ్ఞానంలోనే అన్ని భయాలు. భయం కలిగిందంటే అజ్ఞానం. ఆత్మభావంలో భయమే లేదు. ఆ స్థితి కలుగుతుందండి. దానికి ఇక్కడ అన్నారు పోలికే లేని సుఖం, భయమే లేని స్థితి. ఊహించడం కూడా కష్టమే కదా, అయినా కలుగుతుంది. ఇంకేం కావాలండి? అంతకంటే ఎక్కువైంది. దాన్ని ఇంకా కొనసాగిస్తున్నాం. రేపు చూద్దాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు,
మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమ.